నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టులో నాకు న్యాయం జరిగింది. మార్గదర్శి కేసుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రచారంలో మంత్రి చెల్లుబోయిన వేణు దూకుడు. అధికారంలోకి వచ్చేది వైకాపా, జగనే ముఖ్యమంత్రి. రాష్ట్రానికి మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. ఆదిరెడ్డి వాసుకి 70,000 మెజారిటీ ఖాయం. టీడీపీ జనసేన నాయకులు బొడ్డిగా రాధా, రాజేష్ ఖన్నా. తరచుగా తిరిగే వాహనాలపై నిఘా పెట్టండి. ఎన్నికల పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా ఆదేశం. 6 నెలల్లో మార్గదర్శి కేసు పూర్తిగా తేల్చాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. 2,70,000 మంది డిపాజిటర్లకు పూర్తి వడ్డీతో సహా చెల్లింపులు జరగాలని సుప్రీంకోర్టు నిర్దేశించడం శుభ పరిణామమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచెర కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలు రిజర్వ్ బ్యాంక్ భాగస్వామ్యంతో 6 నెలల్లో విచారణ జరగాలని, 45S పై రిటైర్డ్ జడ్జితో విచారణ జరగాలని కోర్టు నిర్దేశించిందన్నారు. మార్గదర్శి చెల్లింపులు నేను పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు నాకు గౌరవం ఇచ్చిందని పేర్కొన్నారు. చట్టం ముందు రామోజీరావు కూడా సమానమే అనేది నా వాదన అని, మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టులో నాకు న్యాయం జరిగిందని అన్నారు. ఇది రామోజీ ఓటమి లేదా నా విజయం కాదని, మార్గదర్శిలో ఆర్థిక నేరం జరిగిందని నిరూపించడానికి తాను చేసిన ప్రయత్నమని వివరించారు. రామోజీరావు జైలుకు వెళ్లాలని నేను అనుకోవటం లేదని, కోర్టు దృష్టిలో అందరూ సమానమేనని నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నం ఇదన్నారు. రామోజీరావు మీద నాకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో నాకు న్యాయం జరగటానికి ప్రధాన కారణం న్యాయమూర్తులేనని కృతజ్ఞతలు తెలిపారు. వేసవి సెలవుల తర్వాత కోర్టులో విచారణ ప్రారంభమవుతుందన్నారు. ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుని క్రాష్ చేసేశారు అన్న వార్త నాకు 2019లో ఏడాది తర్వాత తెలిసినప్పుడు ఇంకా మనం ఏం చేయగలం? ఎక్కడ అది ఏ పేపర్లో రాలే. మనం ఏం చేయగలం అని చెప్పి నిరుత్సాహపడుతున్న సమయంలో మొట్టమొదట లేదు, అలా నిరుత్సాహపడితే కాదు, మన ప్రయత్నం మనం చేయాలని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ఉడిపిరెడ్డి అచ్యుత్ దేశాయ్ గారు. ఆయన క్వాలిఫైడ్ అడ్వకేట్ కాకపోయినా, బిఎల్ కాకపోయినా, నాకు తెలుసున్న వాళ్ళల్లో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్లో ఆయన్ని మించిన వాడు లేడనుకుంటాను నేను. కోర్టులో వేరు, ఇక్కడ వేరు. మనం మాట్లాడుకోవటంలో వేరు. కోర్టులో ఒక్క మాట అయితే అధికంగా మాట్లాడినా అది మనకు తేడా అయిపోతుంది. కోర్టులో నన్ను పట్టుకుని సిద్ధార్థ లోద్రా గారు కడిగి పారేశాడు. కడిగి పారేస్తుంటే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. కౌంటర్ ఇద్దామంటే రమేష్ లాగి చెప్పాడు ఊరుకో అని. ఏంటంటే బెంచి మనం మాట్లాడుతుంది బెంచితోటి, ఇక్కడ ఉన్న సిద్ధార్థ లోద్రాతోటి కాదు మన గొడవ. బెంచి మనకు ఆయన మాటలు నమ్ముతోంది అని మనకు అనుమానం వస్తే అప్పుడు మనం వెర్షన్ చెప్పాలి. బెంచ్ వాళ్ళు అడుగుతున్నారు కదా ఇదేంటని. ఏంటి సిద్ధార్థ లోద్రా గారు చెప్పింది? నేను బయటకు వచ్చి మాట్లాడకూడదని, ఈ ప్రెస్ మీట్ పెట్టకూడదు. బయటికి వెళ్ళేసి ఇంకా అరుణ్ కుమార్ మొదలెట్టేస్తాడు. 87 ఏళ్ల రామోజీరావు గారికి ఎంత హ్యూమిలియేషను అంటే ఇంకా మనం ఇంకేం చెప్తాం అంటే ఓకే, అది ఓపెన్ పెడుతున్నాం, రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేస్తారు. ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి. ఎందుకంటే 5,000 10,000 ఉన్న వాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. జడ్జి గారు అన్న మాటలు 5,000 10,000 డిపాజిట్ చేసుకున్న వాళ్ళు కోర్టుకు రాగలరా? 50,000 ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మీరు కరెక్ట్గా పే చేసేసాం అంటున్నప్పుడు ఏముంది ఇందులో? చూస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదండి అంటే కోర్టుకు కాగితం పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు. ఏమీ ఉండదు. ఎందుకంటే కోర్టు వారి చేతిలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వారు కొంచెం వీక్గా పెట్టచ్చు ఆర్గ్యుమెంటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు కాబట్టి. నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇలా జరిగింది అని నేను ఎప్పుడూ అనలా. నేను కేసీఆర్ని అడిగాను కానీ చంద్రబాబుని అడగలా ఈ కేసులో ఎప్పుడు. ఎందుకంటే ఆయన అనవసరం హ్యూమిలియేషన్ ఆయనకి. అందుకని నేనేం దాన్ని మాట్లాడలేదు. ఏదైనా దీనివల్ల అంత సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా తీసుకున్నాక హైకోర్టులు కూడా అంతే సీరియస్గా తీసుకుంటాయి. సో ఇప్పుడు తెలంగాణ నేను రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను. అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలుస్తాను. ఒకవేళ టైం లేదంటే లెటర్ రాస్తాను. ఇంకొన్ని రోజులు కష్టపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని 19వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొందేసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసలు వైకాపాకు ఎందుకు ఓట్లు వేయాలన్నది ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో గ్యారంటీలు వారంటీలు అంటూ వస్తున్న చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. మనకు మంచి చేసిన జగన్కు మరోసారి అవకాశం ఇచ్చి నమ్మించి మోసం చేసే చంద్రబాబుకు మళ్లీ గుణపాఠం చెప్పాలని విన్నవించారు. అన్ని వర్గాల ప్రజల సాధక బాధకాలు అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వైసీపీ నాయకులు మెంది నాగేంద్ర, దుంప చంద్రారెడ్డి, మమత, బ్రహ్మానందరెడ్డి, కర్రి బాబ్జీరెడ్డి, రాజమౌళి, అంగడి సత్యప్రియ, మద్దాల అను, చాప రాజా, కుడిపూడి గిరి, నాగిరెడ్డి మోహన్, కాటం సుస్మిత, మండపాక సరళ, ఓదూరి రామకృష్ణ, టింకు, మైలపల్లి ఖాళీ, కర్రి ప్రసాద్ రెడ్డి, పిట్ట కన్నా తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాలెపల్లి మురళీధర్ ప్రచారం ఆర్భాటంగా ప్రారంభమైంది. కవలగొయ్యి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, బాలెపల్లి మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి బాలెపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, బాలెపల్లి మురళీధర్ పూజలు నిర్వహించిన అనంతరం ప్రచార వాహనాలను ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్కి ఓటు వేయవలసిందిగా ఓటర్లని అభ్యర్థించారు. మార్గ మధ్యంలో రుద్రరాజు ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి రాష్ట్రానికి మేలు చేయగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. కాంగ్రెస్కి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ అభ్యర్థి బోడా వెంకట్, సిపిఎం కార్యదర్శి తాటిపాక మధు, అంకం గోపి, డాక్టర్ సుధాకర్, అప్పారావు, చింతాడ వెంకటేశ్వరరావు, ఉల్లిశెట్టి సత్తిబాబు, మండ రాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు శారద, విజయలక్ష్మి, లీలావతి, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు, వి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా కవ్వలగొయ్య అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది. చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడిలో పూజలు చేసి లాంఛనంగా ఈరోజు మా పార్టీ ప్రచార రథాలన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. పొలిటికల్ వెండేటా అంటే ఇతర రాజకీయ పక్షాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ప్రజాస్వామ్యం గొంతు ఏ విధంగా తొక్కాలి అనేటువంటిది నొక్కాలి అనేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ పనిచేసింది. జార్ఖండ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ తోటి రాలేదనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఎలిగేషన్స్ పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సంగతి. దేశంలో ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉండి విలువల కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అయినటువంటి కేజ్రీవాల్ గారిని లేనిపోని నెపంతో కావాలని జైల్లో పెట్టినటువంటి సంగతి. ఇలా అనేక రాష్ట్రాల్లో అనేక మంది పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సంగతి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెడతారు. ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీళ్ళతోటి కేసులు పెట్టిస్తారు. అదే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళందరూ కూడా పునీతులు అవుతారు. వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇస్తారు. 10 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడు కూడా కాపాడలేదు. సైద్ధాంతిక బలం లేనటువంటి అభ్యర్థి. ఎందుకంటే గతంలో వారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు యూపీఏలో కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. పార్టీ బలహీనపడంగానే పార్టీ మార్చి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈవేళ ఉమ్మడి అభ్యర్థిగా వాళ్ళ కుటుంబంలోనే ఇంకొక పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే అందరూ చెప్పుకునే విధంగా బాబు, జగన్, పవన్. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి శూన్యం. ఆయన కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఒత్తాసు పలుకుతున్నటువంటి సందర్భం. విద్యులైనటువంటి ప్రజలందరూ ఆలోచించుకోండి.
కనీస రాజకీయ అనుభవం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి, ఆ పార్టీ నాయకుడు పాలిక శ్రీను జాలిం ఫౌండర్ వంటి మేకప్ మాటలు మాట్లాడుతున్నారని టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా ఎద్దేవా చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో బుడ్డిగ రాధా మాట్లాడుతూ ఆదిరెడ్డి శ్రీనివాస్కు 70,000కు పైగా మెజారిటీ వస్తుందని తాము ధీమాగా చెప్తూ ఉంటే వారి నాయకుడు మార్గాని భరత్రామ్కు ఈ ఎన్నికల్లో 30,000 మెజారిటీ మాత్రమే వస్తుందని చెప్పడంలో ఓటమిని ఒప్పుకుంటున్నారని అన్నారు. కేవలం 1000 మందితో మంజీరా కన్వెన్షన్ హాల్లో సమావేశం నిర్వహించి చంకలు బాదుకుంటున్నారని, తాము ఇటీవల మోరంపూడి జంక్షన్ సమీపంలోని జమినీ గ్రౌండ్స్లో నిర్వహించిన ఎన్నికల శంఖారావానికి సుమారు 13,000 మంది వచ్చారని గుర్తు చేశారు. సుందరీకరణకు అభివృద్ధికి తేడా తెలియని వైకాపా వారు అసలు ఏం చేశారో వారికైనా తెలుసా అని ప్రశ్నించారు. రాజేష్ ఖన్నా మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో అంతటి గాల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. అయితే ఆనాటి ఎన్నికల్లో జనసేన పార్టీకి ఉన్న ఓటింగ్ శాతం ఈసారి బాగా పెరిగిందన్నారు. టీడీపీ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, జనసేన పార్టీ 8వ డివిజన్ ఇన్ఛార్జ్ అక్కిరెడ్డి ప్రసాద్, బీజేపీ నాయకులు అధికారి లక్ష్మి పాల్గొన్నారు. చాలా సంతోషం. మీరు ఒక చిన్న మంజీరా హోటల్లోనే సమావేశం ఏర్పాటు చేసుకుంటే మీకు ఇంత సక్సెస్ అయిపోయిందని చెప్పి మీరు సంకల్పం కొట్టుకుంటా ఉంటే, మేము మా పార్టీ తరఫున గత 2 నెలల నుంచి కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నాం. ఎక్కడ ఏ సమావేశం ఏర్పాటు చేసినా కమ్యూనిటీ పరంగా కానీ, మాకున్న అనుబంధ సంఘాల తరఫు నుంచి కానీ, ఎక్కడ ఏ సమావేశం ఏర్పాటు చేసినా మినిమం 3,000 మంది తక్కువ కాకుండానే వస్తా ఉన్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు. అదే కృష్ణ గారు కూడా చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆ కంపల్సరీకి 60 లక్షల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం లోపల ఉండేది, దాన్ని బయటపెట్టారు. ఆనం కళా కేంద్రకి దానికి ఆనం అనే ఆయన నిధులించి మున్సిపాలిటీ కార్పొరేషన్తో ఇదయ్యి దానికి ఆనం కళా కేంద్రం పేరు పెట్టారు. ఎప్పటి నుంచో జరుగుతుంది అది దాన్ని అభివృద్ధి చేసిందంతా కూడా తెలుగుదేశం పార్టీయే. మీరు ఇప్పుడు దానికి అదనంగా కొంచెం ఎలివేషన్ మార్చి మళ్ళీ పాండ్స్ పౌడర్లు రాసి మళ్ళీ హంగామా చేస్తే ఆనం కళా కేంద్రం అభివృద్ధి అభివృద్ధి కోసం చెప్తా ఉన్నారు. ఏంటంటే మీరు చేసిన అభివృద్ధి నాకు అర్థం కాదు. మా టైంలో జాలీ పేస్ పౌడర్ అని చెప్పి ఒకటి ఉండేది, ఇప్పుడంటే పాండ్స్ పౌడర్లు అయి ఉన్నాయి. ఆ జాలీ పేస్ పౌడర్ రాసుకుంటే కొంచెం ఇంకా స్ట్రాంగ్గా కనపడుతుంది, ముఖం మంచి రోజు కలుపులు వస్తుంది. అలాంటి పౌడర్లు రాస్తున్నారు తప్పితే మీరు అభివృద్ధి కాలేదు. దాన్ని ఏమంటారంటే అలంకరణ అంటారు. రాజమండ్రి అనేది ఎప్పటి నుంచో టీడీపీ కంచుకోట. ఇప్పుడు ఏమైందంటే ఇది డబల్ కంచుకోట అయింది కూటమి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. వైసీపీ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ లో ఈ అంశాలను గమనిస్తే ఆయన చెప్పారు, ఏంటి 150 పోలింగ్ బూత్లో మేము విజయం సాధిస్తారు. రాజమండ్రి 150 పోలింగ్ బూత్లు ఎన్ని ఉన్నాయండి? 232 పోలింగ్ బూత్లు ఉంటే 150. అంటే వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో కూడా అవగాహన లేదు. సో ఈ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, గతంలో కూడా నేను చెప్పాను, ఎంపీ భరత్ ఏ విధంగా సొమ్ముకొడిది సోపుకొడిది మాదిరిగా తను రంగులు పులుపుకున్నాడు. మొత్తం అండి 125 కోట్లు అయ్యాయి. దీంట్లో 19 కోట్లు వచ్చాయి. అంటే నాకు తెలిసి 30 కోట్లు వచ్చాయి. దీంట్లో కాంట్రాక్ట్లు ఇప్పుడు వరకు 18 కోట్ల రూపాయలు సర్దారని తెలిసింది. అంటే ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఫండ్స్, రాజమండ్రిలో జరిగిన పనులకు సంబంధించి చెప్తున్నాను. మున్సిపల్ స్పెషల్ ఫండ్స్, 14-15 ఆర్థిక సంఘం నిధులు, స్వచ్ఛ భారత్ సంబంధించిన నిధులు, అది కాకుండా మన మున్సిపాలిటీకి ఉన్నటువంటి నిధులు, అంటే మన మున్సిపాలిటీకి 200 కోట్ల వరకు వస్తుంది ఈ నిధులు, ఇవన్నీ కలిపి దీంట్లో అంటే 200 కోట్లు మనం తీసుకుంటారు. ఇందాక చెప్పారు కదా, అదే కంపల్సరీకి 10 కోట్లు కేటాయిస్తే 5 కోట్లు ఏమో మామూలుగా స్పెషల్ ఫండ్స్ అయితే, ఇంకో 5 కోట్లు జనరల్ ఫండ్స్, మన ఫండ్స్ దాంట్లో ఖర్చు పెట్టాం మున్సిపల్ ఫండ్. మరి దీంట్లో ఎంపీ భరత్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏముందో మాకు చెప్పాలి. ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఎంపీ భరత్ తన ఎంపీ ల్యాండ్స్ నిధుల్ని సక్రమంగా వినియోగించుకోలేదు. దీనికి ఉదాహరణ మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని ఇంటర్నెట్ లో mplads.com లోకి వెళ్ళి చూడండి, గవర్నమెంట్ వెబ్సైట్ లోకి ఆయన ఏ మాత్రం నిధులు ఎంతవరకు ఖర్చు పెట్టారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ఈస్ట్ గోనగూడెం చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి సూచనలు చేస్తూ తరచుగా తిరిగే వాహనాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు.
కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత వివరాలు తెలియజేస్తూ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ద్వారా వివిధ చెక్ పోస్టులపై నిఘా పెట్టడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా వివిధ వాహనాల రాకపోకలపై గట్టి నిఘా పెట్టామన్నారు. అటువంటి వాహనాల రాకపోకలకు సంబంధించి వివరాలు సేకరించడం జరుగుతుందని, జిల్లాలో కేవలం అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు మాత్రమే ఉన్నాయన్నారు. బయట రాష్ట్రాల నుంచి ఎటువంటి అనుసంధానం లేదని వివరించారు. చెక్ పోస్ట్ వద్ద నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించడం జరిగింది. చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్, పోలీస్, అటవీ శాఖ, రెవెన్యూ తదితర శాఖల ఉద్యోగుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ చైతన్యవర్షిని వివరించి సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేసుకున్న వాటి వివరాలు అందజేశారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి జగదీష్, డిటి సునీత తదితరులు పాల్గొన్నారు. విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యాన స్థానిక గౌతమ్ ఘాట్లోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు భగవద్గీత అష్టావధానం జరుగుతుంది. అనంతరం ప్రముఖ కవులకు ఘన సన్మానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం శాఖ ఈసీ మెంబర్ వనపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ పీఠం నవమ పీఠాధిపతులు సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి దివ్య ఆశీస్సులతో భగవద్గీత అష్టావధానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బల్లిపాడుకు చెందిన తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థి అవధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు ఈ అష్టావధానం చేస్తారని తెలిపారు. భగవద్గీతను అవధానంగా మలచి 21 ఏళ్ల ఉమామహేశ్వరరావు ఇప్పటి వరకు 19 అవధానాలు చేశారని, 20వ అష్టావధానం రాజమండ్రిలో చేస్తున్నారని చెప్పారు. అవధాన ప్రాచార్య, పద్య కళా తపస్వి శ్రీ ధూళిపాళ్ల మహాదేవమణి సభా సంచాలకులుగా వ్యవహరిస్తారు. కార్యదర్శి డి కృష్ణంరాజు, అధ్యక్షులు ఎంఆర్కే రాజు, మెంబర్స్ శేఖర్, కలికి మూర్తి, పివిఎస్ కృష్ణారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అన్ని ఇటువంటి ప్రక్రియలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో మేము ముందడుగు వేస్తున్నాం. అటువంటి కార్యక్రమంలో ఒక భాగం ఇది సాహిత్య సేవ. మీ అందరికీ తెలుసు, అవధానం అనేది ఒక ప్రక్రియ మన తెలుగులో, ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. నిజానికి అవధానం అనేది వేదాల నుంచి ఉన్నది. వేదాలు ధారణ చేసేవారు వేదాన్ని, దాన్ని అవధానం, వేదావధానం అన్నారు. ఆ వేద అవధానం నుంచి కవిత్వ అవధానం మీకు తెలుసు. ఆ కవిత అవధానంలో ఎంతో మంది ప్రముఖులు కూడా మీ అందరికీ తెలుసు. నిజానికి 6వ పీఠాధిపతి అయిన ఉమర్ అలీషా వారు సహస్ర అవధాని ఆ రోజుల్లో 1840 నుంచి 1945 వరకు. తర్వాత ఇప్పుడు అనేక మంది అవధానాలు మీ అందరికీ తెలుసు. ఈ అవధానంలో గీత అవధానం, గీతని ధారణ చేసి గీత అవధాన ప్రక్రియని ఉపయోగించి గీత అవధానం అంటారు. కాబట్టి ఒక సంస్థ కానీ ఒక పార్టీ కానీ అభివృద్ధి చెందాలి, పైకి రావాలంటే మీ చేతుల్లోనే ఉంది. ఈ పత్రికల వాళ్ళు రాసిన దాని మీద ఎక్కువ మంది నిమగ్నమై ఉంటారు. అవి ఆచరించడం కూడా జరుగుతుంది. చాలా పత్రికలు చేతితోనే ముందుకెళ్తాయి కాబట్టి ఆ పత్రికల మీద అంత మక్కువ పడుతుంది. కాబట్టి మీ అందరికీ వచ్చి ఈ టైంలో మా భాషకు తగ్గిపడుతున్నందుకు మీ అందరికీ స్వాగతం. ఆ రోజు కూడా మీరు వచ్చి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని అంతా తప్పించి మీ అభిప్రాయాన్ని నిష్కర్షగా రాయొచ్చు. ఎన్నికల ప్రచారంలో మాజీ కార్పొరేటర్లు మేము సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని రంగంలోకి దిగారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ సతీమణి గూడూరి రాధిక తదితరులంతా కలిసి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలను, వార్డులో ఉన్న నాయకులను కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గాని భరత్రామ్ను గెలిపించేందుకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఓట్లు వెయ్యాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని 2వ డివిజన్లో మాజీ కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, గూడూరి రాధిక, మానే దొరబాబు, మంచాల బాబ్జీ, బళ్ళ శ్రీనివాస్, బల్ల సత్యవతితో కలిసి భరత్రామ్, గూడూరు శ్రీనివాసులను గెలిపించుకోవడంలో కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంలో వైఎస్ జగన్ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పురంశెట్టి రంగారావు, రాయపురెడ్డి చిన్న, రాయుడు గణేష్, దొడ్డి పద్మనాభం, వాటర్ వర్క్స్ మూర్తి, దొడ్డ చంటి, మార్బుల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సీపీ పార్టీ తరఫున 2007-2012 బ్యాచ్ కార్పొరేటర్స్ అందరం కలిసి ప్రతి రెండో వార్డు మానే దొరబాబు గారి వార్డులో పెద్దలందరినీ కలవడం జరిగింది. పెద్దలందరినీ కలిసి రాజమండ్రి వైఎస్సీపీ పార్టీని సపోర్ట్ చేయమని ఇప్పుడు వార్డులో ఉన్న పెద్దలందరినీ కలవడం అయింది. మనకి రాజమండ్రిలో వైఎస్సీపీ పార్టీకి సపోర్ట్ చేయమని ఎమ్మెల్యే మార్గాని భరతరామ్ గారిని, అలాగే ఎంపీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని గెలిపించమని వాళ్ళ సహాయ కోరను ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా 10 మందికి వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని కోరి ప్రార్థించడమైంది. జగన్ గారు ఎలా అయినా సీఎం చేస్తాము జగన్ గారిని అని మాకు వాళ్ళు హామీ ఇచ్చారు. మేమందరం కూడా ఇంకా ఈ రానున్న రోజులు కష్టపడి ఇలాగే అందరినీ వార్డులో అందరినీ కలిసి వైఎస్సీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని కోరి ప్రార్థిస్తాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల పరిధిలోని శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీలతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి స్థానిక బీజేపీ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షత వహించారు. రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల్లో పోలింగ్ బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం తేవాలని కోరారు. ఇతర రాజకీయ పార్టీల కార్యకలాపాలను అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ బూత్ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్యకర్తలకు భవిష్యత్తులో పార్టీ మంచి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలిచేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీస్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతపరమైనటువంటి అంశాన్ని ఒకసారి సమీక్షించుకోవడానికి జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి బూత్ స్థాయి నుండి కూడా కార్యకర్తలు వచ్చి ఉన్నారు. వారందరితోటి మన యొక్క ప్రిపరేషన్ ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఏ మేరకు మనం సన్నద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారందరితోటి ఇవాళ సమీక్షించుకోవడం జరుగుతుంది. నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను, వ్యాఖ్యానం చేశాను అని వార్తలో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం. నేను ఎక్కడా కూడా మైనార్టీ సోదరిమణులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను వినిపించుకుంటున్నాను. దోపిడీ రాజ్యం, దొంగల ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని, ఈసారి ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపటం ఖాయమని ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాయుడుపాకలు గ్రామంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక అరుంధతిపేటలో ఉన్న బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోరంట్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టాక రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని, రాష్ట్రాన్ని విధ్వంసం చేయటమే అజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు. జగన్ తన ఎన్నికల పాదయాత్రలో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజలను నమ్మబలికాడని, అంతేకాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువతరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఆంధ్ర రాష్ట్రం నుండి యువశక్తి వేరే రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి తీసుకొచ్చారని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి గెలిస్తే రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం అందరికీ కలుగుతాయన్నారు. రాయుడుపాకల గ్రామం నుండి కొంతమూరు వరకు నాయకులతో, కార్యకర్తలతో బైక్ పై భారీగా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మహిళలు స్వయం వృద్ధి సాధించాలంటే నైపుణ్యం గల వృత్తులు ఎంతగానో ఉపయోగపడతాయని సిటీ ఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కె సుమన్ కళ్యాణి అన్నారు. స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర ఉచిత కుట్టు మిషన్ మగ్గం వర్క్ శిక్షణా కేంద్రంలో జరిగిన 71వ బ్యాచ్ ముగింపులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి స్వర్ణాంధ్ర సేవా సంఘం నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. కళ్యాణి మాట్లాడుతూ మహిళలు కష్టపడి సంపాదించిన మొత్తాలు పొదుపు చేయటం వల్లే కుటుంబాలు ఆర్థికంగా నిలబడగలుగుతున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ కష్టపడి సంపాదిస్తేనే కుటుంబం గౌరవంగా బ్రతికే వీలుందని, అందరూ చేతి వృత్తులు నేర్చుకోవాలని ఆమె కోరారు. వృత్తి శిక్షణ ద్వారా వేలాది మందికి శిక్షణ అందించిన స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు రాంబాబు కృషిని కళ్యాణి అభినందించారు.
శిక్షణా కేంద్రం టీచర్ దివ్య, కుమారి, రత్నం, ద్వారక, దుర్గా, దేవి, శశికళ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుప్రీంకోర్టులో నాకు న్యాయం జరిగింది. మార్గదర్శి కేసుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రచారంలో మంత్రి చెల్లిపోయిన వేణు దూకుడు, అధికారంలోకి వచ్చేది వైకాపా, జగనే ముఖ్యమంత్రి. రాష్ట్రానికి మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. ఆదిరెడ్డి వాసుకి 70,000 మెజారిటీ ఖాయం, టీడీపీ జనసేన నాయకులు బొడ్డిగా రాధా, రాజేష్ ఖన్నా. తరచుగా తిరిగే వాహనాలపై నిఘా పెట్టండి, ఎన్నికల పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.